అర్థం కళ్యాణ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం స్వామిన్. అలాగా ఆ దేవతలంతా కూడా ఆహ్వానితులై వచ్చారు కదా. అటు ఆ ఆహ్వానించబడినటువంటి వారిని అందరినీ కూడా సత్కరించి చక్కగా గౌరవించి దేవదేవులు తాను ఇప్పుడు యజమానిగా అవబృధ స్నానం అంటారు, యజ్ఞాంతంలో చేసేది. దీని యొక్క ఆ స్వరూపం ఈ 9వ రోజు నవాన్హికం 9 అనేది పూర్ణ సంఖ్య. వైఖానస భగవచ్శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వామి శిఖా యజ్ఞోపవీత ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారి అయి పచ్చని పసుపు వస్త్రం అంటే కంకణ భట్టరంటారు 2 పూలు వేసి స్వామి పరమాత్మ వెంకటేశ శ్రీనివాస అన్నా చాలు. ఆ ధూప దీపాదులని సమర్పిస్తే ఆ శుభముహూర్తంలో చక్రస్నానాన్ని నిర్వహించబోవటానికి ముందుగా ఆ శ్రీనివాసుణ్ణి చక్కగా ఆరాధిస్తూ ఉపచారాలని సమర్పించి స్వామి మంచి మంచి నాదం వింటే చెవి అక్కడే నిలిచిపోతోంది. ఇలాగ మన ఇంద్రియాలు సకలేంద్రియములారా సద్దుమనగండి అని వాగ్గేయకారులు పరమాత్మ యొక్క ఆరాధనలో ఉండి నడుస్తారు, భావిస్తారు. అదిగో అలాగా ఆ అమ్మనికి అందరికీ కూడా అలాగా ఉపచారములు అని అంటారు. పరమాత్మని మనకు అత్యంత ఆత్మీయుడుగా మనలో అంతర్యామిగా నిలుస్తాడు. మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం దర్శించలేం. ఎందుకని దానికి యోగాభ్యాసం కావాలి, జ్ఞానం కావాలి. ఇవన్నీ మనకు అవేవి ఉన్నవాళ్ళు దర్శిస్తారు, లేనివారం మనం ఏం చేయాలి అని అంటే పరమాత్మే తానే ఒక రూపాన్ని ధరించి అర్చారూపం అన్నారు, అర్చావతారం అన్నారు. అందువలనే నీవు ఏ విధంగా భగవంతుణ్ణి అర్చిస్తే భావిస్తే వేదమంత్రాలతో ఆరాధిస్తావా అదే స్వీకరిస్తాడు, పురాణ శ్లోకాలతో ఆరాధిస్తావా అదే స్వీకరిస్తాడు. అది మన ఇంటిలోకి సంబంధించిన వ్యవహారం. కానీ దేవాలయం అనేది సర్వమానవులకు సర్వజీవరాశికి కూడా శుభాన్ని కలిగించేది కాబట్టి అక్కడ శాస్త్ర ప్రకారం ఆ భృగు అత్రి మరీచి కశ్యపాది మహర్షాదులు చేసినటువంటి రీతికి చెప్పిన రీతిగా అదిగో సార్వభౌమోచితమైన అంటే ఒక మహారాజుకి ఏ విధంగా అయితే స్వాగత సత్కారాలు చేసి ఎంతో గౌరవంగా మనం ప్రోటోకాల్ అంటుంటాం కదా, సామాన్యమైనటువంటి వారికే అలా ఉంటే మరి సకలలోక సార్వభౌముడుగా మనం భావన చేస్తాం. ఆత్మీయతతో ప్రేమతో భక్తితో స్వామికి ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉపచారాలు చేయాలో ఆ విధంగా